ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఈ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఊతభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. మరి ఈరోజు పృథు మహారాజు 99 అశ్వమేధ యాగములు చేసి 100 అశ్వమేధ యాగం చేయలేదు ఆయన. అంటే గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఈ పృథు మహారాజు ఎవరయ్యా అంటే అంగరాజు యొక్క కుమారుడు, వేణుడి యొక్క కుమారుడు ఈయన పృథు మహారాజు. ఆ వేణుడి యొక్క బాహువుల్ని మదిస్తే ఈ పృథు మహారాజు పుట్టాడు. ఈ పృథు మహారాజు మనకి అందరికీ కావాల్సినవన్నీ ఇచ్చాడు. అందరికీ ఋషులకి వాళ్ళకి కావాలి వేదాలు, మనకి అందరికీ కూడా ఆ సంపదలు, ఔషధులు. అప్పటి వరకు భూమి సస్యశ్యామలంగా పండేటట్లుగా భూమిని సమాంతరం చేయడం, ఇలా అనేక రకాల ప్రజలకి జీవన విధానము, నాగరికతను పెంచే విధంగా ఈ పృథు మహారాజు తన సేవలను మనకి అందించాడు. ప్రజల్ని చాలా కన్నబిడ్డల వలె పరిపాలించాడు. ప్రజల యొక్క మనోగతాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి కావలసిన విధంగా ఈ పృథు మహారాజు చేశాడు. ఈయన భగవంతుడి యొక్క అంశతో ఉద్భవించిన వాడు, విష్ణు అంశ సంభూతుడు. మరి ఈయన ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఈ పృథు మహారాజు ఆగమనాన్ని ఈ యొక్క 99 యాగాలు చేశాడు కదండి. 100వ అశ్వమేధం చేయలేదు. చేయకపోయేప్పటికీ సరే, విష్ణుమూర్తి ఆ విష్ణులోకం నుండి ఇంద్రుడిని తీసుకుని వచ్చేటప్పటికి నమస్కారం చేసి ఆ విష్ణువును పూజించాడు. ఆయన నువ్వు ఇలా ఉండాలని చెప్పి ఆ పృథు మహారాజుకి విష్ణుమూర్తి యొక్క ఉపదేశం చేశాడు. ఆయన విష్ణుమూర్తిని పూజించి ఆయన ఆశీస్సులు స్వీకరించి ఆ నగరం అంటే ఆ 99 అశ్వమేధ యాగములు చేసిన తర్వాత ఆ యాగాలకు వచ్చినటువంటి వారందరినీ కూడా సేవించి వారికి భూరి దక్షిణలు ఇచ్చి గౌరవించి వారి ఆశీస్సులు తీసుకుని తన నగరానికి ఆయన వచ్చాడు. అంటే నగరానికి బయట ఓ ప్రాంతంలో ఈ అశ్వమేధ యాగాలు చేస్తారు. ఈ యాగమనం పురస్కరించుకుని మన రాజధాని అంతా కూడా మరి ఎలా ఉంటుందండి, మహారాజు గారు యజ్ఞాలు పూర్తి చేసి తిరిగి వచ్చారంటే స్వాగత సత్కారాలు ఒక లెవెల్లో ఉంటాయి. ముత్యాల హారాలతో కట్టారు. మౌక్తికై కుసుమస్రగ్భి దుకూలై స్వర్ణతోరణై మహాసురభి విర్ధూపైర్ మండితం తత్ర వై చందనా గురుతో యార్ద్ర రథ్యాచత్వర మార్గవతు పుష్పాక్షత ఫలైర్ ప్రోక్తై లాజైరర్చిభిరర్చితం. పరిమళభరితమైన ధూపాలు, వీధులన్నీ కూడా, రాజమార్గాలన్నీ మంచి గంధం రాసేట. ఆ వీధులన్నీ కూడా పుష్పాలతో, అక్షతలతో, ఫలాలతో, ఆ మంచి మంచి పేలాలతో, దీప పంక్తులతో అలంకరించారు. అంటే ఆ రాజుగారు వచ్చేటువంటి దోవలన్నీ కూడా ఆ రోజుల్లో కూడా అరటి స్తంభాలు, పోక ముక్కలు అందంగా అమర్చారండి. మామిడి మొదలైనటువంటి చిగురుటాకుల తోరణాలు సర్వత్రా వ్యాపింపజేశారు. ఆ మహారాజు పురాన్ని ప్రవేశించినప్పుడు ప్రజల మంగళ దీపాలని
కానుకలు, అదేవిధంగా మంగళ ద్రవ్యాలు అన్నీ చేత పట్టుకుని కాంతులతో కూడినటువంటి మణి కొండలాల్ని సౌందర్యవంతమైనటువంటి కన్యలందరూ కూడా అలా చేతులతో పట్టుకుని మహారాజుకి స్వాగతం ఇస్తున్నారు. కొంతమంది శంఖాలు, దుందువులు, వాయిద్యాలు, అలాగే ఋత్వికులు ఉన్నారంటే వేదమంత్రాలు, వందిమాగ దేవతలు స్తుతిస్తూ ఆ మహారాజు ఎట్టి అహంకారం లేకుండా తన భవనాన్ని ప్రవేశించాడు. చూసారా, ఆ రోజుల్లో కూడా అత్యద్భుతమైన స్వాగత సత్కారాలు ఉండి మహారాజు గారు వచ్చారట. అంటే ఇప్పుడు అనుకుంటూ ఉంటాం, ఓ దేశరాజు ఇంకో దేశానికి వెళ్ళేప్పుడు ఇవన్నీ ఏమిట్రా, ఈ స్వాగతాలు ఏమిటి, సత్కారాలు ఏమిటి, మంగళ వాయిద్యాలు ఏమిటి అంటాం. అలా ఏమీ లేదు. పూర్వకాలం కూడా మహారాజులకి అందరికీ ఉండేవి అన్నమాట. ఆయన ప్రజల యొక్క హితాన్ని చేసేటువంటి వాడు, అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కువ ఆచరించేవాడు, ఈ విధంగా భూమండలాన్ని చక్కగా పరిపాలించేటువంటి రాజు. ఆయన యొక్క యశో వైభవాలు 4 దిక్కులకి కూడా, పృథుమహారాజు యొక్క యశో వైభవాలు అన్ని దిక్కులకి కూడా వ్యాపించి ఉన్నాయి. ఇంకా యమునా నదుల మధ్య గల ప్రదేశంలో నివసించాడు. ఈయన అనేకమైన భోగాలు రాజు ఉండవలసిన వచ్చినా కూడా ఆయన అనుభవించేవాడు కాదు. బ్రాహ్మణుల యందు, వైష్ణవుల యందు విధేయుడై ఉండేవాడు. తిరుగులేని శాసనాలతో ప్రజల్ని పరిపాలించేవాడు ఆయన. ఓ సమయంలో పృథుమహారాజు ఒక మహాసత్రయాగ దీక్షను వహించాడు. ఆ యజ్ఞానికి దేవతలు, బ్రహ్మర్షులు, రాజర్షులు అందరూ వచ్చారు. వస్తే ఆ మహారాజు లేచి నిలబడి సభంతా చూసి, అధిరథులందరినీ కూడా చూసి, ఆ నక్షత్రాల మధ్య చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో ఆ వచ్చినటువంటి అతిథుల యొక్క మధ్యలో ఆ స్వామి అలా ప్రకాశించేవాడు. ఆ పృథుమహారాజు యొక్క బాహువులు, ఆయన చాలా బలిష్టంగా ఉండేవాడు, శ్వేతవర్ణాలతో ఉండేవాడు, చక్కని నేత్రాలు, చక్కని ముక్కు, ఇలా మంచి విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి మహానుభావుడు. ఇక్కడికి వచ్చినటువంటి ఓ గొప్పవారా, ఓ సత్పురుషులు, సభ్యా శృణుత భద్రం వహ సాధవో యహాగత అహం దండధరో రాజా ప్రజానామిహ యోజిత రక్షితా వృత్తిదస్వేషు సేతుషు స్థాపిత పృథకు. నా ప్రార్థన ఆలకించి మీరందరూ వచ్చారయ్యా. మీకు చక్కగా అన్ని గౌరవ మర్యాదలన్నీ వారందరికీ ఇచ్చేసాడు. అప్పుడు రాజు అనేవాడు ఎలా ఉండాలి కొన్ని ధర్మాలని చెప్పాడు. నేను ప్రజల్ని, రాజ్యాన్ని చక్కగా పరిపాలించాను. వారి భద్రతే నాకు ముఖ్యం. వర్ణాశ్రమ ధర్మాలుంటాయి, అవి చక్కగా పాటించాను. నేను ధర్మదండాన్ని చేబూనాను. నాకు తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష సమానమే. అంచేత స్వామి యందు అనన్యమైన భక్తి కలిగి ఉండేవాడిని. అలా ఉంటే అటువంటి ఎవరైతే ధర్మాలను చక్కగా ఆచరిస్తారో, ఎవరైతే నీతి నిజాయితీగా ఉంటారో వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. ఆ మాటను విశ్వసిస్తూ ఉంటాను. ఓ ప్రజలారా, మీరందరూ కూడా అసూయారహితులై ఉండాలి, శ్రీహరిని స్మరిస్తూ ఉండాలి, మీ వర్ణాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ ఉండాలి. పితృదేవతల్ని పూజించాలి, దేవతల్ని పూజించాలి, మహర్షుల్ని పూజించాలి. పూజించేటప్పుడు మీరు నిర్మలమైన మనసుతో పూజించాలి, భక్తి భావంతో పూజించాలి. ఏదో పూజిస్తున్నాం ఏదో అంటే కాదు, వారినందరినీ కూడా భక్తి భావంతో పూజించాలి. కొంతమంది మీమాంసా శాస్త్రాలు చెప్పేవారు అగ్నిదేవుడే విష్ణు అంటారు, ఆయనే పరమేశ్వరుడు అంటారు, ఆయనే యజ్ఞేశ్వరుడు అంటారు. ఇహలోకంలో పరలోకంలో తేజోమయమైనటువంటి మహానుభావులందరూ కూడా వారు గొప్పవారే. అటువంటి ఉన్నారు. ధర్మ అర్థ కామ మోక్షములనే 4 పురుషార్థములు కర్మఫల దాత శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుడే వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయి. మనం ధర్మం చేసిన అర్థము, కాము, మోక్షము అన్నీ కూడా శ్రీమన్నారాయణుడే.
స్వయంభవ మనువు, ఉత్తానపాదుడు, ఆయన కొడుకు మళ్ళా ధ్రువుడు, ఆయన కొడుకు ప్రియవ్రతుడు, మా తాత అంగమహారాజు, బ్రహ్మదేవుడు, పరమశివుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఇంకా ఇతర మహానుభావులు ఎందరో ఒకే అభిప్రాయం చెప్పారు. వారందరూ కూడా అనన్యమైన మనస్సుతో భగవంతుడిని ఆరాధిస్తే, స్వామి అనుగ్రహాన్ని పొందితే ఆత్మజ్ఞానం ద్వారా పొందవచ్చని వారు చెప్పినటువంటి విషయం. అంచేత మనం తప్పనిసరిగా శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణు యొక్క పాదాలు పట్టుకోవాలి. మనం యత్పాద సేవాభిరుచిస్తపస్వినాం అశేష జన్మోపచితం మలం ధియా సద్య క్షీణోత్యన్వ మేధతి సతి యథా పదాంగుష్ట వినిస్మృత సరితు. మహావిష్ణువు యొక్క పాదాల నుండి ఉద్భవించిన గంగాదేవి ఎంతో పవిత్రమైనది. ఆ గంగలో మనం మునిగి మనం పవిత్రత చెందుతున్నాం. గంగాదేవికి ఎందుకు అంత పవిత్రత వచ్చింది? విష్ణు యొక్క పాదోద్భూత గంగా. ఆ విష్ణు యొక్క పాదాల నుండి గంగాదేవి వచ్చింది. ఆ విష్ణు పాదాన్ని కడిగిన వారేవయ్యా బ్రహ్మదేవుడు. ఆ గంగాదేవిని శిరస్సును ధరించిన వాడు పరమేశ్వరుడు. చూసారా గంగ ఎంత పవిత్రత వచ్చిందో. అందుచేత మనం ఆ శ్రీహరి పాద పద్మములను ఆశ్రయించ తప్పదు అన్నాడు. అయితే ఏమంటే మరి చాలామంది దేవతలు ఉంటారు కదా అని ఒకడు అడిగాడు. బాగుందయ్యా, చాలామంది దేవతలు ఉంటారన్నమాట, నిజమే. గ్యాస్ పొయ్యి మీద వచ్చే మంట వేరు, పొలాల పొయ్యి మీద వచ్చే మంట వేరు, ఇంకో చోట మంట వేరు, గడ్డి ద్వారా వచ్చే మంట వేరు. అన్నిటి చోట ఉండేది అగ్ని ఒకటే కదా. అగ్ని భిన్న భిన్న రూపాల్లో వాటి యొక్క కట్టెలను బట్టి అగ్ని వేరు వేరు మార్గాల్లో కనపడినట్లుగా భగవంతుడు వేరు వేరు రూపాల్లో కనపడుతున్నాడు. నువ్వు ఏ రూపంలో స్వామిని పూజిస్తే ఆ రూపంలో కనపడతాడు. కృష్ణుడి రూపంలో కృష్ణుడుగా, రాముడి రూపంలో రాముడుగా, ఆంజనేయ స్వామి రూపంలో ఆంజనేయుడుగా, వెంకటేశ్వర స్వామి రూపంలో వెంకటేశ్వరుడిగా, శంకర రూపంలో శంకరుడిగా. అంచేత ఇలా ఉన్నారయ్యా. అంచేత మనం ఎప్పుడు కూడా భగవంతుడిని ఎప్పుడు కూడా మనం అంతఃకరణ శుద్ధితో పూజించాలి. శ్రద్ధా తపో మంగళ మౌన సంయమై సమాధినా బిభ్రతి హార్ద దృష్టయే యద్రేదమాదర్శ ఇవావభాసతే. పరమాత్మ తత్వం అనేది ఎప్పుడు కూడా నిత్యమైనది, అది పరిశుద్ధమైనది. ఆత్మకి ఏమిటి? అది సనాతనమైనది, అది వేదరూపమైనది. అట్టి పరతత్వాన్ని పొందడానికి మనకి ఏముండాలి? మొట్టమొదటి శ్రద్ధ ఉండాలి, తర్వాత తపస్సు ఉండాలి, మంగళకరమైన ఆచరణ ఉండాలి, మౌనం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి. అంటే ఎల్లప్పుడూ వేదాన్ని అధ్యయనం చేయాలి. అంతే సరిపోవు, సంయమనం పాటించాలి. ఇవన్నీ ఎలా వస్తాయా? సమాధి ద్వారా వస్తాయా? ఈ పరతత్వాన్ని అద్దంలో ప్రతిబింబంలా మనకి కనపడుతుంది. ఆ స్వామి యొక్క ఆత్మస్వరూపాన్ని నీ మనసులో ఉంచుకుని సాష్టాంగ యోగ సాధన ద్వారా నీ మనస్సు ఆ విష్ణుమూర్తిని పూజిస్తున్నట్లుగా ఆయన మెడలో ఆయన ఎలా ఉండాలి? శంఖ చక్ర గదాధరుడై, చతుర్భుజుడై, పీతాంబరధరుడై, మంచి కొడలాల్ని ధరించిన వాడై, దివ్యమైనటువంటి వస్త్రాలు ఆభరణాలు ధరించిన వాడై, సుందర రూపుడై శ్రీ మహావిష్ణువు నీ మనసులో ముద్రపడితే ఆ స్వామిని దృష్టితో పెట్టుకుని నువ్వు ధ్యానిస్తే తప్పకుండా నీకు ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకొక పాయింట్ చాలా మంచిది విషయం ఉన్నది. మనం పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తే మన తండ్రికి పుణ్యం వస్తుందటండి. ఇదేమిటండి? నువ్వు చేస్తే మీ నాన్నకి పుణ్యం రావడం ఏమిటి అంటే ఉంది. ఈ తండ్రి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి నేను చెప్పట్లేదు, వేదం చెప్తోందయ్యా. వేణుడనేవాడు ఉన్నాడు, పరమ దుర్మార్గుడు కదా. ఆయన యొక్క పుత్రుడు ఎవరు? అంగరాజు.
అంటే ఆయన యొక్క పుత్రుడు అంగరాజు యొక్క పుత్రుడు వేణుడు, వేణుడి యొక్క పుత్రుడు ఈ పృథు మహారాజు. ఈ పృథు మహారాజు చేసిన పుణ్యం ద్వారా వేణుడికి ఉత్తమ లోకాలు వచ్చాయి. అదేమిటండి అంటాం. మరి ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని మనకు తెలుసు కదా. హిరణ్యకశిపుడు వాడు ఎంత దుర్మార్గుడు. ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి ద్వారా తన తండ్రికి కూడా మోక్షం వచ్చిందయ్యా. అంచేత అనేకమైనటువంటి నరకయాతనలు పొందవలసి వచ్చినా వాళ్ళంతా సురక్షంగా ఉన్నారు. అంచేత సకల లోకముల యందు ప్రభువైన శ్రీహరి నీకు అచంచలమైనటువంటి భక్తిని కలగజేస్తాడు అని చెప్తున్నాడు ఆయన. అంచేత నీవు ఈ కలికాలంలో సుఖంగా ఉండాలి అంటే స్వామి యొక్క పాదాలని అహో వయం హృజ్జ పవిత్ర కీర్తే త్వయైవ నాథేన ముకుందనాథ యవోత్తమ శ్లోకమతమస్య విష్ణో బ్రహ్మణ్యదేవస్య కథాం యనక్తి. అప్పుడు ప్రజలంతా అంటున్నారు, నువ్వు యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తే ప్రజలందరికీ సుఖం కలుగుతుంది అని. తండ్రి చేస్తే కొడుకు చేస్తే తండ్రికి వచ్చినట్లుగా నువ్వు చేసావు, మాకందరికీ కూడా ఆ పుణ్యం కూడా వస్తుంది అన్నారు. ఓ పృథు మహారాజా, నీ కీర్తి ఉన్నదే అది చాలా పవిత్రమైనదయ్యా. నువ్వు సమస్తమైన లోకాల్లో కూడా విఖ్యాతుడువు, మహానుభావుడు, గొప్ప జ్ఞానివి, బ్రాహ్మణ భక్తి కలిగిన వాడు, శ్రీహరి యొక్క వృత్తాంతాలు నీకు తెలిసినటువంటి వాడువు, మమ్మల్ని పరిపాలిస్తున్నావు నువ్వు. నేడు మేము పుణ్యలోకాలని పొందేటట్లుగా మేము అనుకుంటున్నాం. ఇంచేత ఇది ఎంతో మా అదృష్టమయ్యా బాబు. నిన్ను ఆశ్రయించుకుని నీ యొక్క ఉపదేశాలు వింటూ మాకు కూడా పుణ్యం ప్రసాదిస్తున్నావు నాయన. ద్వారా ఈ లోకాల్ని రక్షిస్తూ ఉంటావు, చాలా పుణ్యాత్ముడు అని చెప్పేటప్పటికీ ఆయన ఎంతో ఆనందించి ప్రజలందరినీ కూడా సన్మార్గంలో భగవంతు యందు భక్తి కలిగేటట్లుగా, వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించేటట్లుగా, ఒకరి యందు ఒకరికి ప్రేమ కలిగేటట్లుగా, సమస్త జనుల్లో ఆత్మ ఉన్నది, పరమాత్మ స్వరూపం ఉన్నది కాబట్టి ఎవరిని హింసించకుండా ఒకరు సహాయ సహకారములు అందించుకుంటూ జీవనాన్ని సాగించాలని సనాతనమైన ధర్మాల్ని, వేదాన్ని రక్షించాలి. యజ్ఞయాగాది క్రతువులు ప్రతి ఒక్కరూ ఆచరించాలి, అందరూ సన్మార్గంలో నడవాలని ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని, తత్వాన్ని ప్రజలకు అందించాడు. పరిపాలన చేయడమే కాదు, భగవత్ స్వరూపాన్ని అంతా కూడా ఆ భగవంతుడి యొక్క భక్తిని, తత్వాన్ని అందరికీ ఆచరింప చేసేటట్లుగా, అందరూ కూడా సన్మార్గంలో ఉండేటట్లుగా ఆ పృథు మహారాజు రాజ్యాన్ని పరిపాలించేడట. మరి ఇటువంటి పృథు మహారాజుకి సనక సనందాదులు వచ్చి ఆత్మజ్ఞానాన్ని చెప్తారు. అప్పుడు ఆయన తన రాజ్యాన్ని, భారాన్ని, భార్యాపిల్లలందరినీ వదిలి తన భార్యతో కలిసి అరణ్యాన్ని ప్రవేశించి ఆత్మజ్ఞానం ద్వారా, యోగ సాధన ద్వారా తన శరీరాన్ని త్యజించడం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలు రేపటెల్లుండిలో ఉన్నాయి. అంచేత అవి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ విష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి. ఎంచేతంటే భగవంతుడి యొక్క గాథను మనం రోజు వినడం ద్వారా మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా తొలగిపోతుందట. సబ్బుతో శరీరాన్ని కడుక్కుని స్నానం చేసామనుకోండి, బాహ్యశుద్ధి జరుగుతుంది అంతే. అంతఃశుద్ధి కావాలి మనకి అంటే భాగవతం వినాలి. ఆ భగవంతుడి యొక్క చరిత్ర వినడం ద్వారా, ఆయన యొక్క గొప్పతనాన్ని వినడం ద్వారా ఆయన ఆనందపడతారట. ఓహో, నా గురించి చెప్పుకుంటున్నారు వీరు అని. మన దగ్గరికి 3 రావు. ఇది అకాల మరణాలు రావు, దరిద్ర దేవత రాదు, కలిపురుషుడు రాడు. చూడండి ఎంత గొప్ప. అకాల మరణాలు రాకపోతే మనకి ఇంకేముంది? 2 కలిపురుషుడు రాడు. ఎంచేత పాపాలు చేయాలనేటువంటి ఆలోచనలే రావు. మనల్ని ఎవరో మోసం చేద్దాం అనుకునేవాళ్ళు రారు. ఆరోగ్యవంతులుగా ఉంటాం. ముఖ్యంగా దరిద్ర దేవత రాదు. అంటే మనకి సమయానికి ఏది అవసరమో భగవంతుడు ఆయనే చూసుకుంటాడు భక్తుల్ని. ఆ విధంగా స్వామి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ
మళ్ళా మంచి విశేషంతో ఈ పృథుమహారాజుని సనక సనందాదులు ఏమని ఆశీర్వదించారు. ఈ పృథుమహారాజు యొక్క చరిత్ర ఇంకా మనకు 2 భాగాల్లో ఉన్నదని తెలియజేస్తూ, మీరు ఈ కథను మీరు వింటూ ప్రతి ఒక్కరి చేత వినిపించండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.